పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం ఏమి కలిగి ఉంటున్నాం? మనం క్రీస్తును కలిగిన మన జీవితాలలో మనం ఏమై కలిగి ఉంటున్నాం? ఆయన క్రీస్తును సంపాదించుట కొరకు ఎందుకు పెంటతో సమానంగా కలిగి ఉంటున్నాడంటే క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు కనుకనే తనకున్నదంతా కూడా ఏం చేసినాడని మొట్టమొదటిగా పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. రెండో విషయం చూద్దాం. చూడండి, రెండో విషయం ఏంటిదంటే అపోస్తలుడైన పౌలు ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. 3:17 ఆయన ఏం కలిగి ఉన్నాడంటే గురి యొద్దకు కలిగి పరిగెత్తుతున్నాడు, గురి యొద్దకే వెళుతున్నాడు.